ఇక ఇరిగేషన్ లో అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మొద్దు, యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ, అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతాం, రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం. ఆదివారం ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ బేగంపేటలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అంటూ నూతన సంవత్సర శుభాకాంక్ష. ఇరిగేషన్ శాఖ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత దోచిపెట్టిన శాఖ ఇరిగేషన్, నెక్స్ట్ రెవెన్యూ. ఈ రెండు శాఖల దోచిపెట్టి అయితే ఇరిగేషన్ లో అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఇరిగేషన్ శాఖ కేసీఆర్ ఏ ప్రాజెక్టు మీద ఎంత పెట్టిండు, దాంట్లో అవినీతి ఎంత జరిగింది, అసలు ఎంత, నగదు ఎంత, పక్కదారి పట్టింది ఎంత, ఈ లెక్కలన్నీ పక్కాగా ఇరిగేషన్ లో అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. దీంట్లో చాలా మంది ఐఏఎస్లు దొరుకుతారు. ఇంకా అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మదు, గడికోపారి చెప్తా ఉంటారు. ఇక ఇట్లుండే అట్లుండే, అప్పుడు గతం ఇది, ఇప్పుడు ఇది, ఇక బంద్ చేయరు. మీరు నచ్చగానే జనాన్ని మీరు దించేసిరు. మిమ్మల్ని దించేసిన తర్వాత ఇంకా మేమేదో చేస్తాం, ఇంకా మేమేదో దున్నుతాం. 9.5 ఏళ్ళు మీ దునకం ఏదో తెలవలేదా? మీ నాగలు ఎడిపోయిందో తెలియదా? 9.5 ఏళ్ళు. యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ, ఒక ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీగా మాది గ్యారంటీ, యువకులారా మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నారు, మెగా డిఎస్సీలు వేస్తా ఉన్నారు, ఉద్యోగాల భర్తీ చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా యువతను ఇంకోవైపు దారి మళ్లకుండా ఉద్యోగాలు, జీవితం వైపు మళ్ళీ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతాం, రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు.